రైతులను ముంచుతున్నావు. ఇవన్నీ చేసే దీని బదులు దానికి పోతే బాగుంటుంది. ఎలాగో చేస్తున్నప్పుడు ఎప్పుడో ప్రీ ఇండిపెండెన్స్ డేస్ నుంచి ఉన్న ఆకాంక్ష రాయలసీమలో అప్పటికే క్యాపిటల్ ఉంది. యూ క్యాంట్ హ్యావ్ క్యాపిటల్ అనేది ఒక దగ్గర కాదు, చేసిందేం లేదు. అసెంబ్లీ ఒక దగ్గర, ఎగ్జిక్యూటివ్ సీట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఒక దగ్గర, జ్యుడిషియల్ ఒక దగ్గర. దానికి క్యాపిటల్ అని పేరు పెట్టాం. ఒక చెప్పుకోవడానికి మంచి ఇది ఉంటుంది ఎక్స్ప్రెషన్. ప్రజల ఆకాంక్ష ఏందో మాక్సిమం ఎట్లా తీర్చాలని ట్రై చేసే ఆలోచన 3 ప్రాంతాలకు 3 చేసేది. దాన్ని ఎగతాళి చేస్తా, దాన్ని ఎగతాళి చేసి 3 మొక్కల ఆట అని అంటారు. ఇప్పుడు రైతులకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ అని నువ్వు పెట్టింది, ఈ రోజుకు వాళ్ళ పరిస్థితి ఏంది? అందరూ నిన్న పార్లమెంట్లో మా లీడర్లు అడిగేది. యాక్చువల్ నువ్వు సంజయ్ బోన్లో నిలబడి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా. వాళ్ళకెట్లా ఘనంగా చెప్తున్నాడు, నేను 50,000తో మొదలుపెట్టి ఈరోజు 95,000 ఇస్తున్నాం ఎకరాకు. ఎవరు సొమ్ము ఇస్తున్నాడు? అయినా గవర్నమెంట్ సొమ్ము ఇస్తున్నాడు. గవర్నమెంట్ సొమ్ము ఈయన ఇచ్చి 3,800 కోట్లు ఇప్పటికి ఇచ్చింది. ఏదైనా రైతులకు కానీ పెన్షన్ల రూపంలో కానీ అక్కడ ఇచ్చింది. ఇప్పటికి పోనీ ఏదైనా కొలిక్కి వస్తున్నాయా? అవి ఎక్కడున్నాయో ప్లాట్లు తెలియదు. మనకు వచ్చిన సమాచారం ప్రకారం 600 ఎకరాల పైన చెరువుల్లో ఉన్నాయండి ప్లాట్లు ఇచ్చినవి. వాటిని పట్టా రిజిస్ట్రేషన్ ఇంతవరకు కాల 8,000 పైగా ప్లాట్లు చేసిన తర్వాత వాటికి ఫిజికల్ గా చూపాలంటే ఎక్కడ చూపాలో సరిగేదే ఎట్లా. ప్లస్ దాని మీద లేఅవుట్ చేసి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతనే ఈయన ఇచ్చే కౌలు ఆగుతాయి. ఇది కాక మళ్ళీ సెకండ్ ఫేజ్ ఇప్పుడు అంటున్నాడు. ఏమంటే ఇది మున్సిపాలిటీ అంటాడు. ఎవరు బోన్లో నిలబడి సంజాయిషి ఇవ్వాల్సింది? లేదా ఎవరు అన్ని రకాల అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎక్కడ ప్రపంచంలో లేని అవినీతి మార్గం ఒకటి కొత్తది ఎంచుకొని దానికి మళ్ళీ తనకు తాను సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకొని ప్రజలను నిరంతరం కంటిన్యూస్ మోసం చేస్తున్నది ఎవరు? మోసం చేయడమే కాదు, ముంచుతున్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు గ్రోత్ ఇంజన్ కావాలా మనకంటే రాష్ట్రానికి గుదిబండను, లక్షల కోట్ల అప్పునుతో ఒక గుదిబండను మెరకేస్తున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున్న పరిస్థితుల్లో అది చెప్పారు. తర్వాత రకరకాల కారణాల వల్ల అధికారంలోకి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వచ్చాక ఇప్పుడు 5 ఏళ్ళు 29 వరకు ఉంటారు కాబట్టి స్వామి అక్కడ ఎందుకు నువ్వు అంతంత పోస్తున్నావు? అది నీళ్లలో పోసినట్టు కూడా అది ఎక్కడికి పోతుందో తెలియదు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ఆల్రెడీ ముంచావు. ఇది కొంత బరువు అయితే ఇది కాకుండానే ఎడపెడ అప్పులు చేసి ఉన్నవన్నీ ఎత్తేస్తున్నావు. రెవెన్యూ కూడా తగ్గిపోతుంది. ఇంకా అప్పులు పెంచుకుంటూ ఎక్కడికి పోతావు? కాబట్టి స్టాప్ ఇట్, ఇదిగో ఇక్కడ పెట్టు అని అంటే దానికి తాటాకులు కట్టే ప్రయత్నం. ఇది ఇక్కడ కాదా? ఆయన అది కాదా దానికి వ్యతిరేకం అంటాడు. మరి ఇది ఎక్కడిది? విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అది ఈ ప్రాంతమే కదా. జగన్మోహన్ రెడ్డి గారు కడపలో పెట్టమన్నారా, అనంతపురంలో పెట్టమన్నారా, లేదంటే రాయలసీమలో పెట్టమన్నారు? నేను ఆయన మాటలోనే ఆయనే చెప్పారు. నాకు అట్టాటి ఆలోచన ఉంటే సంకుచితంగా ఆలోచించేవాడిని అయితే నేను అది చేసేవాడిని కదా అని. ఆయన ఆలోచించలేదు కాబట్టి నువ్వు ఎట్లాగూ మాట వినేట్లేవు. ముంచొద్దుగా, ఇక్కడికి ముంచింది చాలు. ఇప్పటికే 47,000 కోట్లు కమిటెడ్ లోన్ ఏదో ఇదైనట్టుంది. ఏదో ఒక రకంగా అది రాబడతావు 2 ఏళ్లలో. దాంట్లో సుమారుగా ఎట్లా డైవర్ట్ అవుతుందో, ఎంత లాగుతో మింగడమో జరుగుతుంటది. అది కనీసం ఇప్పుడైనా ఇటురా